మంత్రి వివేక్ వెంకటస్వామిపై సొంత నియోజకవర్గ నేతలే తిరగబడ్డారు. మంత్రి మోసం చేశారంటూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. చెన్నూరు మున్సిపాలిటీలోని 17వ వార్డు కౌన్సిలర్ అజీముద్దీన్కు వైస్ చైర్మన్ పదవి ఇస్తామని వివేక్ వెంకటస్వామి గతంలో హామీ ఇచ్చారు. తీరా గెలిచినాక ఆ పోస్ట్ను ఆయన వేరే వాళ్లకు కట్టబెట్టారు. దీంతో ఆగ్రహం చెందిన అజీముద్దీన్ వర్గీయులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఆందోళన చేపట్టారు. పార్టీ కోసం కష్టపడిన తమకు పదవులు ఇవ్వకుండా వేరే వాళ్లకు వైస్ చైర్మన్ పోస్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో తమకు న్యాయం జరగటం లేదని హస్తం లీడర్లు మండిపడ్డారు. వివేక్ వెంకటస్వామి గారికి, రేవంత్ రెడ్డి గారికి నా నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తల పార్టీ అన్నారు. పార్టీలో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి మీరు సీట్లు ఎలా ఇస్తారు? ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి మీరు పదవులు ఇస్తున్నారు. మరి ముందు నుంచి ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళకి మీరు ఏం చేస్తారు? 40 సంవత్సరాల నుంచి పనిచేసిన సీనియర్ లీడర్స్ ఉన్నారు. పార్టీ అసలు రన్నింగ్ లో లేకపోయిన వాళ్ళు కూడా మీరు పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు పార్టీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళకి మీరు సీట్ ఎలా ఇస్తారు? ఇదేనా మీరు చేసే న్యాయం? మాకైతే న్యాయం కావాలి. మాకైతే ఇది అసలు మంచిగా అనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే కార్యకర్తల పార్టీ అన్నారు. మరి మీరు ఆ మాటకి తగ్గ న్యాయం చేయాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఒకే ఇంట్లో 2 చైర్మన్ సీట్లు మీరు ఇచ్చారు. మరి ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి మీరు ఏం న్యాయం చేస్తారు? సీనియర్ గా ఉన్న ఒక్కరి ఇంట్లోకైనా ఒక్క చైర్మన్ పదవైనా వెళ్ళిందా? ఇప్పుడైతే ఖచ్చితంగా చైర్మన్ సీట్ క్యాన్సిల్ చేయాలి. సీనియర్లకు అయితే చైర్మన్ సీట్ ఇవ్వాలి. మెజారిటీ ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. న్యాయంగా మాట్లాడారు. ఈ న్యాయం కోసమే మేము అందరం వచ్చాం. ఈ న్యాయం మా అందరికీ కావాలి. ఇది నా మాట కాదు, మా అందరి మాట. మాకైతే న్యాయం జరగాలి. 2009 నుంచి కాంగ్రెస్ పార్టీలో అధికారం లేకుండా మేము పార్టీ జెండా మారినామా? 2014లో జెండా మారిందా? 2019లో జెండా మారిందా? మేమే 20 మంది కట్టపడ్డ వ్యక్తులు ఉన్నాం. వాళ్ళ పేరు ఏం చెప్పలేదు. నేను చెప్పేది నా కోసం కాదు, జనాల గురించి మాట్లాడుతున్నా. మా వాడ గురించి మాట్లాడుతున్నా. మాకు రాక అవకాశం వచ్చిన యువకులకు దూరం పెట్టినందుకు ఏదున్నా ఎప్పుడైనా 2023లో నువ్వు వచ్చిన అవకాశాన్ని ఇవాళ 2026లో మన కాంగ్రెస్ జెండా ఎగిరినప్పుడు నువ్వు ఏం చేయాలి సార్? నువ్వు ఒక మంత్రి నువ్వు మాకైనా లాభం.